ఏంటక్క ఇక్కడ కూర్చున్నావు, అంత దిగులుగా కూర్చున్నావు? ఏమైంది అసలు ఇలా ఉన్నావు? ఏం లేదే, కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది, పిల్లలకి ఫీజులు కట్టాలి. ఈ టమోటా పంట చూస్తే దాని మీద అయితే లక్షలు అయితే పెట్టుబడి పెట్టినాము, అందులో ₹1 రాలేదు. దానివల్ల 4 లక్షలు లాస్ వచ్చింది. ఇంకా ఇది చూస్తే కొత్తిమీరలో ఉత్త గడ్డి పడిపోయింది. వీటికి కూడా రేట్ లేదనమాట. మేము ఏదైనా పంట పెడితే రేట్ ఉండదు, కానీ రేట్ ఉన్నప్పుడు మేము పంటలు పెట్టాము. ఎక్కడైనా ఇంట్రెస్ట్ దొరికితే కాస్త డబ్బులు ఇప్పించవా ప్లీజ్? సరే నేను ఇప్పిస్తాను, కానీ మనం ఏదైనా ప్రూఫ్ పెడితేనే వాళ్ళు అమౌంట్ ఇస్తారు. సరే నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే చెప్పు, అదే ₹5 ఇంట్రెస్ట్ అనమాట. ఇస్తే కనుక నేను 2 రోజుల్లో నీకు డబ్బులు అరేంజ్ చేస్తాను, సరేనా? నా దగ్గర ప్రూఫ్ అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. ఉన్నదంతా వ్యవసాయానికి, పిల్లల చదువులకే పెట్టేసినాం అనమాట. మాలాగా మా పిల్లలు కాకూడదు. నా దగ్గర ఇది ఒక గోల్డ్ చైన్ మాత్రమే ఉంది. ఇది మాత్రమే ఇస్తాను. దీనికి ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ ఇప్పించు ప్లీజ్. పిల్లలకి ఫీజులు కట్టేస్తే వాళ్ళ చదువులు అయిపోతే మాలాగా వ్యవసాయం చేయకూడదు పిల్లలు. చాలా బాధపడుతున్నాం. పిల్లలు మంచిగా అభివృద్ధి రావాలని ఎలాగైనా నువ్వే హెల్ప్ చేయాలబ్బా ప్లీజ్. ప్లేస్ లో ఉండాల. నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళి నేను వాళ్ళతో కనుక్కొని తప్పకుండా నీకైతే అమౌంట్ ఇప్పిస్తాను. ఫస్ట్ పిల్లలకి ఫీజులు కట్టే, ఎందుకంటే పిల్లలు చదివే కదా ఇంపార్టెంట్. అది ఆ బాధ నాకు కూడా తెలుసు అనమాట. మేము ఎంత కష్టపడి పిల్లల్ని చదివించినామో, ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపినాము, ఎన్నో రోజులు ఉపవాసాలు ఉన్నామన్నమాట. మా పిల్లలకి మేము తినకుండా ఎన్నో రోజులు మా పిల్లలకి కష్టపడి పెట్టించినాము. ఈ రోజు అయితే మా పిల్లలు బాగున్నారు. సరే నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అబ్బా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అమౌంట్ ఇప్పిస్తే మేము ఎలాగైనా మా తల తాకట్టు పెట్టైనా సరే మేము తీర్చేసాము. ఫస్ట్ నాకు కావాల్సింది మా పిల్లల చదువు అనమాట. మా పిల్లల చదువు అయిపోతే మాకు ఇంతకంటే ఇంకా ఒక ఆనందం అయితే లేదు. తప్పకుండా నువ్వు చేసిన సహాయాన్ని నేను మర్చిపోను. కానీ మా మా భూమి అయినా సరే, అమ్మి అయినా సరే అప్పులు అయితే కట్టేస్తాము. కానీ నాకు ఇప్పుడు వచ్చి మా పిల్లల చదువే ఇంపార్టెంట్ అనమాట. ఎంతో మంది తల్లిదండ్రులు మా పిల్లల చదువుల కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఇంకా నువ్వు కనుక హెల్ప్ చేస్తే ఇంతకంటే ఇంకొక హెల్ప్ ఇంకోటి ఉండలేదన్నమాట.